స్వాగతం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చెట్టూరు మండలంలో సుడిగాలి పర్యటన. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చాం. ప్రజా సంక్షేమ పాలనకు 100 రోజులు. ఇది మంచి ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే అమిలినేని. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా చెట్టూరు మండలం పాచేహళ్లి గ్రామం, బ్రహ్మసముద్రం మండలం ఎస్ కొండాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువగా ఉండి ప్రజాపాలనతో 100 రోజులు పూర్తి చేస్తున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఇక్కడ ఉన్న జెడ్పీటీసీ ప్రభావతమ్మ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీరాములకు ఇక్కడ మరియు మరీ కొంత రాజశేఖర్ గౌడ్ మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరు కూడా సుభాన్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 101వ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే చెప్పారో మామూలుగా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూస్తారు, కానీ మేము కూడా ధైర్యంగా మీ ముందుకు రాగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చాలా గొప్ప కార్యక్రమాలే చేశారు. నిజంగా ఏదైతే ఇప్పుడు మల్లికార్జున చెప్పారో మన రాష్ట్రం పూర్తి దివాలా పరిస్థితిలో ఉంది. ఏదైతే ఉందో కనీసం మనకి ఎన్నికల్లో చెప్పిన హామీల ప్రకారం 3,000 రూపాయలకి మరియు కూడా 4,000 తోడు చేస్తే 7,000 రూపాయలు, అంటే 4,500 కోట్లు ఖర్చు అయ్యి 1వ తారీఖు పింఛన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా కూడా జూలై 1వ తారీఖు ప్రభుత్వం మారినా, ఎన్నికలు అయిపోయినా, మన ప్రభుత్వం వచ్చినా అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వం నాయకుల చేతుల్లో ఉండేది. ఉన్న 2,000 కోట్ల రూపాయలు కూడా ఏదైతే జవహర్ రెడ్డి ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన తీసి ఆ డబ్బును కూడా వేరే అనవసరమైన దానిలోకి మళ్లించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని మొదటి హామీలోనే ఆయన ఫెయిల్ చేయాలని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడు, ఆయనకి అనుభవం చాలా గొప్పది. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఆయన అన్ని కూడా చూసి వచ్చాడు. ఆ అనుభవంతో 4,500 కోట్లు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఒక్క వాలంటీర్ సహాయం కూడా తీసుకోకుండా మన సెక్రటరీల ద్వారా ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఏదైతే ఉన్నారో 100కి 65-70% మంది అధికారులు, 65% మంది అధికారులు మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కూడా ఓట్లు సమకూర్చబడింది. ఇలాంటి మన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. ఈ విషయం నేను చెప్పడం కాదు, మొన్ననే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యేల మీటింగ్ లో స్వయాన ఆయన చాలా గొప్పగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన గొప్పతనం వింటా అంటే మాకు కూడా ఒక రకమైన మేము గొప్ప నాయకుడి కింద పనిచేస్తున్నంత గర్వంగా మేము ఉన్నాం. ఆయన చెప్పిన మాటలు మీరు కూడా ప్రతి వీడియోలో కూడా ఉంటుంది, ప్రతి చోట కూడా ఉంటుంది. చాలా ధైర్యవంతుడు, ధైర్యంతో పాటు చాలా తెలివైన వాడు, ఎప్పుడు కూడా అభివృద్ధి పైన ఆయన చూస్తూ ఉంటాడని. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఒకటే చూడాలి, మనం జగన్ గవర్నమెంట్లో జగన్ గోరుముద్ద అంటే ఆయన పేరు పెట్టుకొని గోరుముద్ద పెట్టాడు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి ఆమె గౌరవాన్ని, ఆమె ప్రతిష్టను పెంచారు. అలాగే జగనన్ విద్యా దీవెనని పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పేరు తీసి మన అబ్దుల్ కలాం గారి పేరు పెట్టి అది కూడా ఆయన ప్రతిష్టను పెంచారు.
ఇలా రకరకాలుగా వ్యక్తిగతమైన పేర్లు పెట్టుకొని ఆ రకంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కసారి చూడండి, అక్కడే మనకి ఒకటి అన్నం పెడుతూ 6 సార్లు మోటార్లు కాలిపోయినట్టు, 6 మోటార్లు మార్చినట్టు, 6 మోటార్లకి బిల్లు రేజ్ చేసినట్టు ఆ గ్రామ సర్పంచ్ సెక్రటరీ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా బిల్లులు చేసుకోవడం జరిగింది. ఇది ప్రజల హక్కు. ప్రజలకు ఉండాల్సిన హక్కుని ఒక సర్పంచ్ లేదా ఒక సెక్రటరీ ఎలా దుర్వినియోగం చేస్తారు ఆ డబ్బుని? ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఆ డబ్బును దుర్వినియోగం చేయాలనే బుద్ధి మీకు పుట్టిందంటే, ఆ సర్పంచ్కి పుట్టిందంటే నిజంగా ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. దయచేసి చెప్తున్నా, మనందరం కూడా కష్టపడదాం, పార్టీలకు అతీతంగా పోదాం, అతీతంగా కష్టపడి మన గ్రామాన్ని నిలబెట్టుకుందాం. ప్రతి గ్రామం కూడా అందరూ కూడా ప్రతి ఒక్క చెయ్యి వేయాలి గ్రామం బాగుండాలంటే. అందుకోసమే మీరు చూసింటారు జగన్ రెడ్డి గురించి. కనీసం మన వాళ్ళు వడ్డిచ్చే ఇంటి మీద కూడా జగన్ పేరు వేసుకున్నాడు, కోడిగుడ్డు మీద కూడా జగన్ పేరు ఉంది. ఒక చిన్న తప్పులు ఏదో ఉంటే దాని పేరు కూడా జగన్ పేరు ఉంది. ఏ పథకం అంటే ఆరోగ్యశ్రీ అంటే జగన్ ఆరోగ్యశ్రీ, లేదా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, లేదా ఇంకోటి జగన్ గోరుముద్ద అంటే ఆయన పేరు పెట్టుకున్నారు. కానీ మా ప్రభుత్వం